ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది ఫైల్స్ అనే వ్యాధికి గురయ్యి చాలా రకాలుగా బాధపడుతున్నారు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారందరికీ కూడా స్వస్థతనిచ్చి వారందరినీ ఆయనకు సాక్షులుగా నిలుపుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. 2 తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మరొక నూతన శుభోదయాన్ని మాకు ఇచ్చారు, కృతజ్ఞతలు. దేవా, మరొక నూతన సంవత్సరాన్ని కూడా మాకు బహుమానంగా ఇచ్చారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీరు వైద్యులకే పరమ వైద్యుడు. దేవా, సమస్త సృష్టిని కలిగించిన దేవుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది ఫైల్స్ అనే వ్యాధితో బాధపడుచున్నారో తండ్రి, వారందరినీ దయ ఉంచి మీరు దర్శించండి. వారిని నడినెత్తి మొదలుకు నరికాల వరకు మీ పరిశుద్ధ గాయపన్న హస్తంతో మీరు ముట్టమని, మీ పరిశుద్ధ అమూల్యమైన రక్తంలో వారి నడినెత్తి మొదలుకు నరికాల వరకు ప్రోక్షించి ఆ రక్తం చేత వారిని కడిగి శుద్ధి చేసి వారి ప్రతి విధమైన తప్పులు, పాపములు, దోషములు, అతిక్రమలు మన్నించండి, క్షమించమని ప్రార్థిస్తూ దేవ వారికి స్వస్థతను అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు. ఆ ఫైల్స్ నుంచి వారికి స్వస్థతనివ్వండి, మంచి ఆరోగ్యాన్ని దయచండి, సంపూర్ణ స్వస్థతనిచ్చి వారందరినీ నాయన ప్రభా మీకు సాక్షులుగా నిలుపుకోమని, వారందరూ నాయన ప్రభా మిమ్మల్ని మహింపరిచినట్లుగా దేవా వారి జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థిస్తూ, కృప చూపమని, కనికరించమని, కరుణ చూపమని. ఈ వ్యాధితో హాస్పిటల్స్లో ఎంతమంది ఉంటున్నారు వారిని కూడా స్వస్థపరచు, వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా సహాయం ఇచ్చేయండి. మీ కృపలో భద్రపరచుకొని వారి జీవితంలో కార్యం చేయమని, దయచూపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి ఫైల్స్ అనే ఆ వ్యాధి నుంచి దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించునుగాక. ఆమేన్.